19వ వచనం. మాటలలో దోషం ఉండక మానదు. ఓ థాంక్స్ జీసస్. తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ పగటికాల సమయంలో ఏమంటున్నాడంటే, నువ్వు బుద్ధిమంతురాలవా, బుద్ధిమంతుడువా, లేకపోతే దోషం కలిగిన వ్యక్తివా అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. బుద్ధిమంతులైతేనంట వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నోరు మూసుకుంటారంట. దేవుని స్తోత్రం. ఒక నలుగురు మగవాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుతున్నారంటే ఈ రోజున అక్కడ పనికిమాల మాటలు. ఓ నలుగురు ఆడవాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుతున్నారంటే పనికిమాల మాటలు. ఎక్కడ చూసినా అది అవునా కదా? ఎక్కడ చూసినా లోకం 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 లోకం. నోటెమ్మట పడితే ఏది పడితే అది లోకమే. లోకం ఎక్కడ దాకా వచ్చేసింది అయ్యా అంటే దేవుని సన్నిధిలో కూడా వచ్చేసింది. వచ్చిందా రాలేదా? దేవుని సన్నిధిలో కూడా లోక విషయాలే లోకం. ఎందుకంటే హృదయంలో ఏముంది అదే. కానీ మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? దేవుని వాక్ విషయాలు ఇస్తుంది. విస్తారంగా మాట్లాడొద్దు దోషం అంటున్నాడు దేవుడు. మళ్ళీ అక్కడే ఏమంటున్నాడంటే ఆయన మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? చెప్పండి, ఏం మాట్లాడాలి? దేవుని సువార్త మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. దేవుని కోసం నువ్వు నోరు తెరు, ఎంతైనా తెరు. రాత్రంతా అర్ధరాత్రి వరకు ప్రసంగిస్తా ఉన్నాడంట ఆయన, అపోస్తలుడైన పౌలు గారు. దేవునికి స్తోత్రం. దేవుని కోసం నువ్వు కనీసం 5 నిమిషాలు కూడా నువ్వు మాట్లాడలేవు. కానీ లోకం కోసం గంటలు 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 మాట్లాడతావు. దేవునికి స్తోత్రం. అమ్మ, ఇప్పుడే టైం అయిందా నీకు? సరే కూర్చో. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇప్పుడు టైం అయిందేమో, ఎందుకు అరగంట పావు గంట అయితే అయిపోద్ది కదా నా ఆలోచన. దేవునికి స్తోత్రం. ఓకే, పర్లేదు, ఓకే. దేవునికి స్తోత్రం. ఇంకా అయిపోయేటప్పుడు ఆచరించుకుంటూ వచ్చేవాళ్ళు మనకు వద్దు. అలాంటి వాళ్ళు అమ్మ, అలాంటి వాళ్ళు దేవుడికి వద్దు. నాకు కాదు, దేవుడికే. అలాంటి వాళ్ళు దేవుడికి ఎందుకు? దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గర పోయిన వారం చెప్పాను, తగ్గింపు కలిగిన వాళ్ళని దేవుడు దీవిస్తాడు. ఆమేనా? తగ్గించుకున్న వాళ్ళని దేవుడు ఇచ్చిస్తాడు. ఆమేనా? దేవుని సువార్త కోసం నువ్వు ఎంతైనా రోజు గంటల గంటలు మాట్లాడి తప్పులేదు. కానీ ఎల్లమ్మ ఏం చేస్తుంది, పుల్లమ్మ ఏం చేస్తుంది, ఇలాంటి మాటలు, ఇలాంటి కవుర్లు దేవుడికి నచ్చవు. ఇలాంటి ఎందుకు నచ్చవు కారణం చెప్తున్నాను నేనంటే, తర్వాత చెప్తాను అసలు కారణం, ఆఖరని చెప్తాను. దేవునికి స్తోత్రం. ఎందుకు నచ్చవంటే విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. ఒకటి. రెండోది, మలాకి 3:16 ఏమనుందంటే, ఆ మాట చదవం ఒకసారి. మలాకి 3:16, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇద్దరు మాట్లాడుకొనిచుండగా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. భక్తి కలిగిన వారు మాట్లాడతాడంటే దేవుడు. మరి భక్తి ఉందా నీలో? అమ్మ, ఉందా? ఉంది. కొంచెం ఉంది భక్తి ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నావు. ఆ కొంచెం భక్తిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నీ మాటలు వింటాడంటే దేవుడు నీ మాటలు ఎలా ఉన్నాయా అని. దేవునికి స్తోత్రం. అందుకే సహోదరులతో మనం మాట్లాడేటప్పుడు కూడా నీ మాట ఎలా ఉండాలంటే అంతా దేవుని గొప్ప, అంతా దేవుడేనయ్యా. ఎవ్రీథింగ్ బై జీసస్. నా సహోదరులు కొంతమందికి నేను చెప్పి మర్చిపోయాను, కానీ వాళ్ళు ఇప్పటికీ మర్చిపోలేదు. సగై గారు వాళ్ళు ఫోన్ చేయగానే ఎవ్రీథింగ్ బై జీసస్. ఎవరంటున్నారు ఈ మాట? ఎక్కడ రికార్డ్ అవుతుంది ఈ మాట? ఎవ్రీథింగ్ బై జీసస్. దేవునికి స్తోత్రం. ఈ మాటలు దేవుడు వింటున్నాడు అనే గ్రహింపు నీకు రావాలి. ఆమేనా? ఆ గ్రహింపు రానప్పుడు నువ్వేం చేస్తావంటే, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో నీకేమీ తెలీదు. అందరి గురించి ఊళ్ళో వాళ్ళందరి కోసం కూడా చెడు మాట్లాడుకోవటం, చెడు గురించి చెడు చెప్పుకోవటం, రకరకాలుగా చెడుగా ఇలాగ రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. దేవునికి స్తోత్రం. కానీ అక్కడ నీ కోసం ఒక మూట తయారైతుందని నీకు తెలీదు. ఒక మూట రెడీ అవుతుంది అక్కడ. నీవు మాట్లాడిన దేవుడు ఒక మూటగా కడుతున్నాడు అక్కడ. అది ఎప్పుడు తెలుస్తుందంటే నీ మాటల మూట అనేది. తర్వాత చెప్తాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత 52వ కీర్తన 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చదవండి. 52వ కీర్తనలో 2వ అధ్యాయం కానీ చదవండి అమ్మా. మోసము చేయవాడా
వాడి కలిగిన మంగలి కత్తి వలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుతున్నది. మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుటి కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము అంటున్నాడు దేవుడు. ఇదే ఈ మాట ఎక్కడైనా పడింది. వాడి కలిగిన మంగళ కత్తిలాగా ఉందట నీ నాలుక, పొదులుగా. ఇప్పుడంటే బ్లేడ్లు వచ్చినాయి, పూర్వం మంగళ కత్తులు ఉండేవి. పొదులు కలిగిన మంగళ కత్తిలాగా ఉందంట నీ నాలుక. మేలు చేయడం కంటే కూడా కీడు చేయడమే నీకు ఇష్టం. ఇంకా తర్వాత కపటమైన నాలుక కలిగిన వాడు అంటున్నాడు దేవుడు. అంటే ఇది కేవలం పురుషులను ఉద్దేశించిందే కాదు, కానీ అందరికీ కపటమైన నాలుక కలిగినదానా, కపటమైన నాలుక కలిగిన వాడా అంటున్నాడు దేవుడు. నేను అంటలేదండు, దేవుడు అంటున్నాడు. మరి వీళ్ళకి ఏంటయ్యా, వీళ్ళ చివరికి వీళ్ళకి ఏ గది పడద్దు వీళ్ళకి అంటే అక్కడ చూసుకుంటే చదవండి, కిందకి 6వ వచనం చదవండి. అది కాదు 5వ వచనం చదవండి. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగొడతాడు, నిన్ను పట్టుకుని. ఎవరైతే ఇలాగ మాట్లాడతారో, ఎవరైతే కపటమైన మాటలు, హాని కలిగించే మాటలు, కీడు కలిగించే మాటలు, ఎదరవారి గురించి ఇతరుల గురించి చెడుగా చెప్పుకునే మాటలు, ఎదరవారి మీద బురద జల్లే మాటలు, ఇలాంటివి మాట్లాడే వాళ్ళందరినీ కూడా దేవుడు సదాకాలం కూడా మేకి దిగట్లేదు ఏం చేస్తాడు? ఇంకో దెబ్బ కొడతాడా దిగేదాకా? సదాకాలం కొడతానే ఉంటాడంట దేవుడు, కొడతానే ఉంటాడంట. ఎలా కొడతాడు ఏంటి? అనగొడతాడు. నువ్వు లేచి అమ్మాయ్య బాగుందలే పరిస్థితి అనేసరికి మళ్ళీ టాప్ మరి ఏదో దెబ్బ వచ్చి పడదు. దెబ్బ అంటే ఈ దెబ్బలు కాదు, దేవుడు కొట్టే దెబ్బకి ఎలా ఉంటుంది అంటే దొంగోడికి తేలి కుడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సంఘంలో చెప్పలేవు, బయట చెప్పలేవు, ఇక ఏం చేయాలి తెలియక గురిపేట్లాగా. దేవునికి స్తోత్రం. ఎవరైతే అలాంటి మాటలు మాట్లాడతారో వాళ్ళందరినీ దేవుడు అనగొడతాడంట. రెండోది ఏమో పోను అనగొడితే అది వేరు, చిన్న చిన్న దెబ్బలు అనుకోవచ్చు, అది కాదు, పెళ్ళగించేస్తాడంట కూడా వాళ్ళు. దేవునికి స్తోత్రం. అమ్మ అర్థమవుతుందని నేను చెప్పింది. అసలు ఇతని గురించి ఎందుకు దేవుడు ఎలా అంటున్నాడు? ఇతని పేరు ఏంటంటే దోయాగు. అమ్మ అర్థమవుతుందా? దోయాగు అక్కడ మీరు చిన్న అక్షరాలతో ఉంది ఆ మాట చదవండి ఇంటికి వెళ్ళాక. 52వ కీర్తన పైన చిన్న అక్షరాలతో దోయాగు ఆ యొక్క దావీదు అబీమెలెకు ఆ యొక్క అతనేనా దావీదు పలానా వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళాడు అని చెప్పి సౌలుతో చెప్పాడంటే వెళ్ళి. సౌలు ఎవరో దావీదుకి మావగారే, కానీ శత్రువు. వెళ్ళి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేవాడండి. అంటే ఎవడేం చేస్తున్నాడో, ఎవడెటు వెళ్తున్నాడో, ఎవరెటు వస్తున్నారో చూడటం, గుసగుసలాడటం. ఇదేనా మన పని? ఎందుకు యేసై నిన్ను రక్తంతో కడిగాడు? ఎందుకు యేసై నిన్ను రక్తంతో కొన్నాడు? దోయాలాగా మాట్లాడుకుంటాక ఏమ్మా? అందుక ఒక చెప్పండి ఒకవేళ అందుకంటే పోను అలాగే ఉందాం. దోయాగు చేసిన తప్పు ఏంటంటే అభిషిక్తుడైన దావీదుకి విరోధంగా ఆ యొక్క మాటలు మాట్లాడాడంట నోరుతో. దేవుని స్తోత్రం. అభిషిక్తుడు దావీదు అనే వ్యక్తి. దావీదు అభిషేకానికి భయపడ్డాడు, అందుకే సౌలుని చంపకుండా వదిలేశాడు. సౌలు దొరికినా సరే దావీదు మీద కూడా దేవుని అభిషేకం ఉంది కాబట్టి అతను ఏం చేశాడంటే దావీదుకి విరోధంగా కుట్రలు చేసిన వాళ్ళందరూ కూడా మొత్తమడ్డారు. దేవునికి స్తోత్రం. అసలు అభిషేకం అంటే ఏంటంటే అయ్యగారు అది తెలియాలి ముందు. అభిషేకం అంటే ఏంటి అది తెలుసా నీకు? అభిషేకం అంటే పరిశుద్ధాత్మ నింపుదల, దేవుని యొక్క హస్తము, దేవుని చేయ సాక్షాత్తు ఆ మనిషి నెత్తి మీద తల మీద ఉండి నడిపిస్తున్నట్టు అభిషేకం అంటే. దేవుని స్తోత్రం. అందుకే దావీదు సౌలు దొరికినా సరే సంపలా వదిలేశాడు. అమ్మో అభిషేక్తులు దొరికి మనము ఎల్లకూడదు అని వదిలేశాడు. దేవునికి స్తోత్రం. అభిషేకానికి భయపడ్డాడు కాబట్టి దావీదుని దేవుడు ఉన్నతంగా హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. దావీదు శ్రమల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. తన సొంత ప్రాంతం వదిలేశాడు. అరువు ప్రాంతాల తిరిగి అరువుల్లో నానా బాధలు పడతా, తినడానికి తినలేక ఆ యొక్క ఆహారం ఎక్కడో చోటన ఆహారం ఉంటే ఆహారం తీసుకుని వస్తుంటే ఈ దావీదుకి విరోధంగా వెళ్ళి ఇన్ఫర్మేషన్ సౌలుకి ఇస్తున్నాడు ఇతను దోయాగు గురించి రాయబడింది ఈ కీర్తన. దావీదు గురించి రాయబడలా, దోయాగు గురించి రాశాడు. దావీదులో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడంటే వాడి కలిగిన పదులు కలిగిన కత్తి కంటే కూడా నీ నాలుక చాలా హానికరంగా ఉంది.
మేలు పలకడం కంటే కూడా కీడు పలకడమే నీకు ఇష్టమో, ఎదరవారికి మేలు చేయడం కంటే కూడా కీడు చేయటమే నీకు ఇష్టము అంటున్నాడు. అన్నాక ఇవన్నీ అన్నాక సదాకాలం దేవుడిని అనగొడతాడు, జాగ్రత్త. రెండోది నిన్ను పెళ్ళగిస్తాడు అంటున్నాడు అక్కడ దావీదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సాధారణంగా ఒక విషయం చెప్తున్నానండి, మనం సాధారణంగా మనం వెళ్ళి వాళ్ళ గురించి ఊళ్ళో వాళ్ళందరి గురించి చెడుగా చెప్పుకుంటున్నాం అనుకో, రేపు పొద్దున ఆ పరిస్థితి ఎవరికి వస్తుందో తెలిసి అటు తిరిగి ఎవరికి వస్తే నీ బిడ్డలకు ఆ పరిస్థితి వచ్చే అవకాశం నీకు రాదు. ఎందుకు నీకు రాదంటే నీ బిడ్డలకి ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా నీకు దెబ్బ తగిలితే కంటే కూడా నీ బిడ్డలకి దెబ్బ తగిలితే నువ్వు కుంగిపోతావు. ఆ విషయం దేవుడికి తెలుసు, మనుషులకి తెలుసు. నీ బిడ్డలకి ఏదైనా చిన్న ఆడగలిగితే నీ కుంగిపోతుంటావు. కాబట్టి అనకూడదమంటే అదే, మానసికంగా నువ్వు నలిగిపోతావు. అయ్యో ఎందుకు ఇలాంటి కపటమైన మాటలు చెప్పాను, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ రోజున మనకు వచ్చింది. మనకు జరిగితేనేమో అయ్యో అనేవాడు లేడా అని బాధపడతాం మనకి ఏదైనా జరిగితే. కానీ ఎదరోళ్ళు జరిగితే నీకు తెలుసా, నీకు ఎలా జరిగింది తెలుసా, వాళ్ళకి ఎలా జరిగింది, వీళ్ళకి ఎలా జరిగింది తెలుసా, వీళ్ళకి తెలుసు, యేసయ్యకి కూడా తెలుసు. దేవునికి స్తోత్రం. యేసయ్యకి తెలియదు ఏమైనా ఉందా? ఇదే మాట యేసయ్య దగ్గరికి వచ్చి చెప్పండి, యేసయ్య నీకు తెలుసా, పలానా వాళ్ళకి ఎలా జరిగిందని నీకు తెలుసా నైనా అని అడగండి, ఏమంటాడు? నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి ఆళ్ళెలగా ఏళ్ళగా ఆ పరికమాలి కవుర్లు ఎక్కడెక్కడో చెప్తాం కాదు, దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి సన్నిధిలో నువ్వు దేవుడి దగ్గర మాట్లాడు. నిజంగా అప్పుడు దేవుడి శక్తి ఏంటో అప్పుడు దేవుడు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఎలా తయారయ్యారు ఆన్లైన్లో, సోషల్ మీడియాలో దేవుని తిట్టేవాళ్ళు, దేవుడిని రకరకాల దూషిస్తుంటే వాళ్ళు బాగానే ఉన్నారు, ఆడి పిలక బాగానే ఉంది, ఆడు వస్త్రం బాగానే ఉంది, వాడి చెంగు బాగానే ఉందని అనుకుంటున్నారు. సాలి గుడిలో పడిన ఏగలాగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణ లేదు, యేసుక్రీస్తు ప్రభువును దూషిస్తే క్షమాపణ లేదు. వాళ్ళ పరిస్థితులు ఎలా అయిపోతాయంటే శాపగ్రస్తులు అయిపోతారు అన్నమాట వాళ్ళు. నువ్వు దేవుడి గురించి శాపగ్రస్తమైన మాటలు మాట్లాడకూడదు, ఒకటి. ఆమేనండి. రెండోది, ఇతరుల గురించి నువ్వు శాపగ్రస్తమైన మాటలు మాట్లాడకూడదు. సంఘంలోనే కాదు, కొంతమంది సంఘంలో బాగా ఉంటారు, కానీ బంధువుల్లోకి వచ్చేసరికి బంధువులు కాదు ఏం చేస్తారంటే మావాడు ఎలాంటోడో తెలుసా, మావాడు ఎలాంటోడో తెలుసా ఉంటారు. అలాంటి కపటమైన మనుషులు ఉంటారు, కపటమైన వాళ్ళు ఉంటారు. లేకపోతే మా చెల్లి ఎలాంటిదో తెలుసా, మా తమ్ముడు ఎలాంటివాడో తెలిసాడు దుర్మార్గుడు, లేకపోతే మా అన్నయ్య దుర్మార్గుడు అనేవాళ్ళు ఉంటారు అక్కడక్కడ. ఇవన్నీ కూడా దేవుడు లెక్కలోకి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే ముందు ఇది కాసుకోవాలి. భక్తిలోకి వచ్చాక నాలుగు కాసుకోవాలి. ఇది చాలా, నువ్వు జీవన్ మరణాలు నాలుగు వశమంట బైబిల్లో ఉంది. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలన్నా సరే, పాతాళానికి పోవాలన్నా సరే, కారణం ఇదేనంట ఉందే బైబిల్లో, నా మాట కాదు. అందుకే నువ్వేం చేయాలంటే నువ్వు భక్తి చేస్తున్నప్పుడు ఒక్కోసారి పొరపాటున నేను ఏదైనా అన్నాను అనుకో, ఎప్పుడన్నా అప్పుడు కూడా నాకు బాధ వేస్తే ఒక్కోసారి. రాత్రి ఏదో 2 బలాలు చేయించాడు అన్నయ్య, అక్కడ పాలకొండలో మెగాఫోన్కి ఇక్కడ మనకి పని చేద్దాం 2 బలాలు. డబ్బులు లేనప్పుడు ఎందుకు ఇవన్నీ అని చెప్పి నేను అన్నాను. డబ్బులు లేనప్పుడు ఈ అవసరమా, టైట్గా ఉన్నప్పుడు అమ్మో ఇది చాలా బరువు ఉందిరా బాబు, ఇది పట్టుకోలేకపోతున్నాం అంటే బండి మీద. డబ్బులు లేనప్పుడు ఈ బలాలు ఇవన్నీ అవసరమా నీకు అని చెప్పి ఏదో గబుక్కలు ఒక 2 మాట్లాడేసరికి నవ్వుతానే మాట్లాడు, నవ్వుతానే, కోపంగా కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇంటికి వెళ్ళాక నాకు హృదయంలో సూక్ష్మని పెడుతున్నారు ఆ మాట. ప్రభా నన్ను క్షమించయ్యా, నేను మామూలుగానే అన్నాను ప్రభా, అదేదో ఇది కాదు, నేను తప్పైపోయింది, క్షమించయ్యా అని అనుకున్నాను. ఉదయం అన్నయ్య రానుగానే పాల్గొంటూ వెళ్ళడానికి రానుగానే రాత్రిలాగా అన్నా సరదాగా అన్నాను, ఏమన్నా బాధపడ్డావా, ఏమన్నా బాధపడ్డా సరదాగా అన్నాను బాబు అన్న. ఎందుకంటే ఎవరి లెక్కలో తీసుకొచ్చారు అది. దేవుని స్తోత్రం. బలం చేయించుకుంటే మనకెందుకు, ఇంకోటి చేయించుకుంటే మనకెందుకు, సైలెంట్గా ఇస్తే తీసుకోవచ్చుగా. సైలెంట్గా తీసుకుంటా కూడా మనకి ఒక్కోసారి మనకి ఏంటంటే మనం ఒక మాట తప్పని నోరు జారేస్తాం, ఒక్కోసారి యాక్సిడెంట్గా జారిపోద్ది నాలుక, అనుకోని మాట వచ్చేస్తాం. అది దేవుడు క్షమిస్తాడు. దేవుని స్తోత్రం. కపటంగా ఉద్దేశపూర్వకంగా మనం ఏదన్నా కావాలని ఏదన్నా అనికిని గట్ట కపటంగా ఏదైనా ఎవరైనా చెడగొడటానికి కానీ లేకపోతే ఏదైనా నాశనం చేయడానికి కానీ ఇలాంటి పలకూడదు. ఆమేనా? దేవుని స్తోత్రం. వ్యాపారం చేస్తున్న దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఒకడు ఏమన్నాడంటే పోలీసులతో, ఇదిగో మేము 2 బళ్ళు వేసుకుని వస్తుంటాం,
ఇదిగో అతన్ని జీవితం గుర్తించేయండి అని ప్లాన్ ఇచ్చాడు వాళ్ళకి. ఎవరికి? డిపార్ట్మెంట్ వాళ్ళకి. నన్ను గుద్దేమని. నాకు తెలియదు ఈ విషయం. ప్లాన్ అవన్నీ సరి చేసుకున్నట్టు అదే రూట్లో నేను వచ్చాను. కానీ నా బండి ఎక్కడ మిస్ అయిపోయిందంటే లైట్ ఆడుకుని వచ్చేసాను. నేను ఎద్దరికి వచ్చేసాను. తర్వాత లైట్ వేసుకుని అతను వస్తున్నాడు. అతను గుద్దేశారు. బయలుగూడెం కాడి నుంచి ఓ జంక్షన్ దాకా పడ్డారు అన్నమాల. అప్పుడు గుద్దేస్తే అక్కడ యాక్సిడెంట్ అయిపోయి కాలు ఇరిగిపోయి తల పగిలిపోయి ఆ సైడ్ని పడిపోయి ఉంటే ఆ ప్రజారాజ్యం పార్టీ వాళ్ళు, చిరంజీవి పార్టీ వాళ్ళు ఎవరో పాపం చూసి అక్కడ ఆ అంబులెన్స్కి ఫోన్ చేసి అతన్ని హాస్పిటల్కి పంపించారు. ఏమి ప్లాన్ ఇచ్చాడో అదే అతనికి రివర్స్లో సరిపోయింది. నువ్వు ఎదరవారిని నాశనం చేయాలని గోతులతో అనుకో, దేవుడు అది రివర్స్లో చేస్తాడు. నీకు చాలా జాగ్రత్త. ఎవ్వరికీ కూడా నువ్వు గోతులు తవ్వకూడదు. ఆమేనానండి. యేసయ్య మనస్సు నీకు ఉండాలి. ఆమేనానండి. యేసయ్య బిడ్డగా నువ్వు ఉండాలి. ఆమేనానండి. యేసయ్య కుమార్తెగా కుమారుడిగా ఉండాలి. ఆమేనానండి. సాధ్యమైతే నువ్వు మేలు చేయి. దేవుని సువార్త ప్రకటించు. దేవుని కోసం ప్రయాసపడు. దేవుని స్తోత్రం. నేను ప్రయాసపడుతుంటాను. నా ప్రయాస ప్రభువు తెలుసు. ఖాళీగా నేనే తినేసి ఇంట్లో కూర్చుని ఇంట్లో పడుకోవడం కాదు. నాకు తగ్గదు నేను ఎటోకటో వెళ్ళి 4 పాంప్లెట్లు బాగా ఇచ్చాయినా వద్దామనే ఆలోచన ఉంటుంది. ఇది కేవలం సంఘ పరిచర్యతో సరిపెట్టుకోను. రోజు ఎటోకటి వెళ్ళి కనీసం 4 పాంప్లెట్లు అయినా ఇచ్చి వద్దాం అని అనుకుంటుంటాను. 16 కిలోమీటర్ల సంఘ పరిచర్యకి వెళ్తున్నప్పుడు నేను అనుకుంటా కనీసం వెళ్ళొచ్చేటప్పుడు 16 పాంప్లెట్లు అయితే చాలయ్యా అని అనుకుంటాను. ఎన్ని కిలోమీటర్లు అది? 16 కాబట్టి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. మనం ఒక రోజున యేసు ప్రభు ఎదుట నిలబడతాం. మనం అందరం సమయం దగ్గర పడిపోతుంది ఆల్రెడీ. దేవుని స్తోత్రం. మరి నువ్వు నా కోసం ఏం చేసావు అంటాడు దేవుడు. ఏమంటావు? అయ్యా నేను బాగా శుభ్రంగా తిని శుభ్రంగా పళ్ళు తెచ్చుకుని కూరగాయలు తెచ్చుకుని మాంసం తెచ్చుకుని చేపలు తెచ్చుకుని అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకుని తిన్నానయ్యా. ఎండు చేపలు తెచ్చుకుని రోజుకో కాయగూరలో వేసుకుని తిన్నానంటే ఒప్పుకుంటాడు దేవుడు. ఏం చేసావు దేవుని కోసం? దేవుడు అడుగుతున్నాడు ఏం చేసావు? ఒక మనిషి నీ ద్వారా నష్టంలోకి వచ్చింది. రోజు పోనీ దేవుడి సువార్త ఏమైనా ప్రకటిస్తున్నావా? ప్రకటిస్తున్నానండి అయ్యగారు. ఎవరు రావట్లా. మనుషులు కూడా నీకెందుకు? ఆయన చూసుకుంటాడు. వస్తారా సత్తారా ఆయన చూసుకుంటాడు. నీ వంతు నువ్వు చెప్పాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు బస్సు డ్రైవర్ బస్సు తోలుతాడు. బస్సు తోలుతున్నప్పుడు ఏమంటాడు? అందరూ వస్తేనే నేను బస్సు తోలుతా అంటాడా? అతను వంతు అతను తోలుకుంటూ వెళ్ళిపోతాడు. అతను డ్యూటీ అతను చేస్తున్నాడు. ఎక్కినాకపోయి ఆయన చేతం ఆయనకి పాంప్లెట్ నువ్వు ఇస్తున్నావు అనుకో, వాళ్ళు చదువుతాడు ఖచ్చితంగా. వాళ్ళు ఒక చింపి పడేశారు అనుకో, అది దేవుడు చూసుకుంటాడు. ఓ రోజున నేను ఎక్కడమ్మాయి ఎక్కడ పాంప్లెట్ మన ఇద్దరం ఇస్తే ఈ మధ్యనేగా కామరకోట అవతల ఎవరికో ఒక అతను పాంప్లెట్ ఇస్తే నేను పాస్టర్ గారు పాంప్లెట్ మా కళ్ళ ముందర చింపేసి పాడేశాడు. నేనేం బాధపడలా. ఎందుకు బాధపడలా? ఈయనమే నా పనిరా బాబు. తర్వాత నువ్వు చింపుతావో పరేస్తావో ఇంకోటి చేస్తావో నాకేం బాధలేదు. బాధలేదు నాకు. ఎందుకంటే నా డ్యూటీ నేను చేశాను. పెద్ద ఆయన లెక్క చెప్తారు రేపు పొద్దున. ప్రభా నా డ్యూటీ నేను చేశాను. ఆయన నా డ్యూటీ నేను ధర్మంగా ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను. దేవుని స్తోత్రం. మన పాంప్లెట్లో ఓ పక్కన ఫస్ట్ స్టార్టింగ్ సాక్ష్యము, ఇదివరకు ఓన్లీ సాక్ష్యమే ఉండేది. ఒక పక్కన సాక్ష్యం, రెండో పక్కన దేవుని సువార్త రాయించాను. ఎందుకు రాయించాను తెలుసా? కనీసం ఆ గ్రహింపునికి వచ్చింది ఎప్పుడన్నా? వరుసన మా బంధువులు ఒక 2-3 టప్ అని బాగా దగ్గర బంధువులు చనిపోయారు. ఆ మధ్యన ఒకసారి గుండెపల్లి కొంతమంది, తర్వాత ఎక్కడో తెల్లగుంటలో మా మేనత్త ఒకళ్ళు చనిపోతే అయ్యో నా బంధువులు రక్షణ లేకుండానే చనిపోతున్నారు ఎలా ప్రభా అని అనుకుని నేను బాధపడుతుంటే, ఒక రాత్రి అంతా వాళ్ళ రక్షణ లేదు నాయన, నిన్ను తెలుసుకోలేదు, వాళ్ళందరూ ఎలా అయిపోతున్నారు ఏంటి నాయన అని బాధపడతా తర్వాత రోజున ఇసాక్ అయ్య గారికి ఫోన్ చేస్తే, అయ్యా ఇలా జరిగిందండి అయ్యగారు, బాధ కలుగుతుందండి అంటే ఆయన అన్నాడు, మీ బంధువులకి ఎవరో చెప్పలేరు కదండి, మీరు మాత్రమే ఫ్రీగా అంతేనా, మీరు మాత్రమే ఫ్రీగా చెప్పగలరు. కనీసం ఒక్కసారైనా వాళ్ళకి దేవుడు సువార్త మీరు చెప్పకపోతే వాళ్ళని బట్టి దేవుడు మిమ్మల్ని విమర్శలోకి తీసుకొస్తాడని అన్నాడు. వాళ్ళని బట్టి మిమ్మల్ని నిలబెడతాడు అక్కడ తీర్పులో రేపు పొద్దున. ఇదేంట్రా బాబు లేనిపోంది, వాళ్ళు మారకపోతే వాళ్ళకి నేను చెప్పకపోతే వాళ్ళని బట్టి నేను నిలబెడతామేంట్రా బాబు లేనిపోంది అని ఆలోచించి, ఎలా ప్రభు అని ఒక రాత్రి అంతా నాకు నిద్రలేదు. ఇక ఎలాగ వాళ్ళు మారతారో సస్తారో మనకు అనవసరం, కానీ చెప్పాలి దేవుని సువార్త ఎలాగాని ఆలోచిస్తా. చాలా బుర్రెక్కిపోయింది, ప్రార్థన చేస్తున్నా, బాధ కూడా వచ్చింది, కళ్ళ నీళ్ళు వచ్చేసింది, ఏడ్చి ప్రార్థన చేస్తున్నా. ఎలా ప్రభు చెప్పినా వీళ్ళు ఎన్నరో ఎలాగ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే, ఒకప్పుడు ఇది వరకు కొన్ని పాంప్లెట్లు వేయించాను నేను, వేరే వాళ్ళు ఒక సహోదరుడు ఇస్తే, అది చూస్తే దగ్గర చాలా మ్యాటర్, ఇటు ఉంది మ్యాటర్ అటు కూడా ఉంది, కానీ అంత మ్యాటర్ ఇస్తే అంతా కూడా
చదవరు, పడేసేస్తారు. ఎలాగోని ఆలోచించి ఆ రాత్రి కూర్చుని దాంట్లో మొత్తం పాపులేట్ అంతా స్కాన్ చేసి చదివి అటు ఇటు కూడా ఇంపార్టెంట్ పాయింట్లన్నీ అండర్లైన్ చేశాను. ఇంపార్టెంట్ ఇవన్నీ జాగ్రత్తగానండి అండర్లైన్ చేసి ఫస్ట్ ఏమో సాక్ష్యం చిన్నగా సింపుల్గా సాక్ష్యం వేయించాను. రెండోది దేవుని సువార్త వేయించాను. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు, యేసయ్య ఎందుకు వెళ్ళాడు, మళ్ళీ యేసయ్య తిరిగి ఎందుకు రాబోతున్నాడు, ఒకవేళ నువ్వు రక్షణ పొందకపోతే ఏం జరిగింది, మనిషి ఆత్మ ఎక్కడెక్కడ జీవిస్తుంది అనేది రాయించాను. అక్కడ మనిషి బతుకుండగా శరీరంలో జీవిస్తుంది, మనిషి మరణించాక రక్షణ పొందిన వాళ్ళైతే పరలోక రాజ్యంలోకి వెళ్తారు, లేదా పరదేశంలోకి వెళ్తారు. రక్షణ పొందకపోతే నిత్య నరకంలోకి వెళ్తారని క్లియర్గా వివరంగా అన్ని రాయించేసి మనిషి చనిపోయిన తర్వాత మట్టి లేదా బూడిద చేస్తారు, కానీ ఆత్మకు మాత్రం చావు అనేది లేదు. ఇది యుగయుగాలు జీవిస్తుంది, మానవ నేత్రాలకు కనబడదని అసలు విషయం అంతా క్లియర్గా షార్ట్ కట్లో రాయించేసి మూడోది ఫోటో వేయించాను. అక్కడ కేసులు ఫోటో 3 భాగాలుగా వేయించా, ఒకే పాంప్లెట్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీకు ఇంకా నువ్వు ఏదైనా చేయగలిగితే దేవుని కోసం దేవుని పరిచరించి దేవుని సువార్త ప్రకటించి తప్పలేదు. అది నా పని కదా నువ్వు అనుకుంటే ఒక రోజు ఎక్కడో తీసుకొస్తారు దేవుడు. దేవుని స్తోత్రం. ఈ ఒక్క మాట చదువుకుని ముగించేసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం చదవండి. మత్తయి 12:36. మత్తయి 12:36 చదవండి అమ్మా. నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటలు గూర్చి ఆ విమర్శ దినాల లెక్క చెప్పాలి అంటున్నాడు దేవుడు రాయించిన మాట. ఈ మాట నేను అంటలేదు, యేసయ్య సాక్షాత్తు ఆయన చెప్పిన మాట. మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకి కూడా విమర్శ దినాన అంటే తీర్పు రోజున లెక్క చెప్పాలంట దేవుడికి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ. పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ. మనం ఏం చేయాలంటే ఊరకన ఉంటే ఏంటంటే తప్పు అంట. ఇప్పుడు ఒక 25 సంవత్సరాల క్రితమే ఆయన ఈ పాట రాశాడు. ఈ పాట రాసిన ఆయన స్టీవెన్సన్ గారు నిజంగా ఆయనకి ఎంత గ్రహింపించాడు దేవుడు. చూడండి 20 సంవత్సరాల క్రితం. ఎందుకు అనుకుంటున్నారు? కారణం ఏంటి? ఎక్కడుంది కారణం చెప్పండి. ఊరక నేను ఉంటే తప్పు అని అప్పుడే రాశాడంటే కారణం ఎక్కడ ఉందంటే వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు, దేవునికి స్తోత్రం, గొప్ప దైవజనుడు, పేరు కలిగిన గొప్ప దైవజనుడు శిఖామణి అయ్యారు. దేవునికి స్తోత్రం. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవడం కూడా మనకు ఆశీర్వాదం. స్టార్టింగ్ పాతకాలం జంగారెడ్డిగూడెం పాతకాలం సేవకుల్లో ఆంధ్రేయ గారు, శిఖామణి గారు, ఇంకా కొంతమంది ఉన్నారు పాతకాల పోళ్ళు. వాళ్ళ బ్యాచ్కి సంబంధించిన ఆయనే ప్రభుదాసయ్య గారు కూడా. దేవునికి స్తోత్రం. ఇంకా ఈయనకి దేవుని కృప ఇంకా ఉంది కాబట్టి ఇంకా ఈయన పరిచయం జరిగిస్తా ఉన్నాడు. అంటే ఆ కృప లేదని కాదు అర్థం. వాళ్ళ సమయం వాళ్ళు ముగించుకుని వాళ్ళ దేవుని దగ్గరికి, వాళ్ళ పరిచయం వాళ్ళు ముగించుకుని దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. అయ్యగారు నాకేమి చెప్పడం రాదండి, నాకేమి దేవుని గురించి రాదండి. దేవుని గురించి రాదు, మరి ఇతరుల గురించి చెప్పడం వచ్చా? మరి అది ఎలాగొస్తుంది? అది ఎలాగొస్తుంది? నువ్వు ఏమి విన్నావో అలాగా దేవుడి సందర్భాలు, దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన అద్భుతాలు కోకోళ్ళగా ఉన్నాయి మన సంఘంలో. 1 కాదు 2 కాదు, అవి చెప్పండి. వెళ్ళి చాలు ఇక్కడ జరిగింది చెప్పండి. పోనీ యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు, ఇదిగో మా సంఘంలో ఒక ఆమెకి ఇలా జరిగించాడు, ఒక ఆయనకి ఇలా జరిగించాడు, ఇది చెప్పండి కనీసం.
దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నిజంగా నీకు చెప్పాలి అనే మాస ఉంటే దేవుడు ఎక్కడోకక్కడ నువ్వు ఉన్నప్పుడు దేవుడు కొంతమంది మనుషుల్ని నీతో మాట్లాడేటట్టుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఎవరొకరు నీ దగ్గరకు వచ్చేటట్టుగా చేస్తాడు. నువ్వు ఒకవేళ వెళ్ళకపోయినా ప్రభు ఆసక్తిగా ఉండి ఎవరొకరికి నేను నీ గురించి ఒక మాట అయినా చెప్పాలి ప్రభు, నా దగ్గరికి ఎవరొకరు పంపించిన ఆయన అని అనుకుంటే నీ ఆసక్తిని బట్టి ఎవరొకరు దేవుడు నీ దగ్గర పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. మనం ఈ నోటితో అంట విస్తారంగా వ్యర్థమైన మాటలు, కపటమైన మాటలు, కల్లబొల్లి మాటలు ఇవి చెప్పకూడదు. కానీ ఈ నోటితో ఏం చెప్పాలంటే దేవుని సువార్త చెప్పాలి. ఆమేన్. ఇదివరకు నేను పాంప్లెట్ వేయించక ముందు పాంప్లెట్లు ఇవ్వడానికి దేవుని సాక్ష్యం చెప్పడానికి వెళ్ళేటప్పుడు లేడీస్ కలిసేవాళ్ళు అక్కడక్కడ. బాయ్స్కి అయితే ఈజీగా మాట్లాడేస్తాం, లేడీస్తో మాట్లాడాలంటే కుదిరిద్దా? వాళ్ళకి అమ్మ సిస్టర్ మీ దేవుడు అమ్మ అని అడిగేసరికి వాళ్ళు ఎలా అనుకునేవాళ్ళు, డైరెక్ట్గా చెప్పలేం కదా మరి వాళ్ళకి. వాళ్ళు రకరకాలుగా ఆలోచిస్తున్న వాళ్ళు, ఈడెవడరా బాబు, ఈడెవడో వచ్చి నన్ను మాట్లాడుతున్నాడు ఏంటి, నాతో పని ఏంటి అనుకున్నావు. ఇదేంట్రా బాబు లేని పని, నేను వచ్చింది దేవుని పనికి వచ్చాను, వీళ్ళ ఎవడో వచ్చి మళ్ళీ మాట్లాడేస్తున్నారు అని అనుకుంటున్నారు. ఎలా ప్రభా అని ఆలోచించక తర్వాత కొన్నాళ్ళకి దేవుడు దాన్ని పాంప్లెట్ రూపంలో మార్చేసేటట్టుగా చేశాడు. దేవుని స్తోత్రం. ఏ బాధ లేదు. ఎవరు కలిసిన పురుషులైనా స్త్రీలైనా ఎవరు కలిసిన అమ్మ సిస్టర్ పాంప్లెట్ అమ్మ అంటాము, తప్పమని ఇస్తాను వెళ్ళిపోతాను. బ్రదర్ పాంప్లెట్ నాన్న అంటాను వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. మొన్న ఎవరో నేను పాంప్లెట్ ఇద్దామని బండి ఆపితే వచ్చినప్పుడు కుర్రోళ్ళు ముగ్గురు బండి ఆపితే ఒకసారి విన్నా అంటే వాళ్ళ పోలీసులు అనుకుంటున్నారంట నన్ను. అమ్మో అయిపోయారా బాబు, పోలీసులు దొరికేసో బండి ఆపేసేది మన బండి అనుకుంటున్నారని కుర్రోళ్ళు. నాన్న కంగారు పడొద్దు నాన్న, నేను మాస్టర్ గారిని ఏం కంగారు పడొద్దు, పాంప్లెట్ నాన్న అంటే హెల్మెట్ పెట్టుకుని ఉన్నాను, బాగా లావుగా ఉన్నాను కదా, వాళ్ళకి ఎలా కనపడుతున్నానంటే వాళ్ళకి కొంతమంది ఒక్కోసారి గుర్తుందా మనం పాంప్లెట్కి వెళ్ళి సడన్గా బండి ఆపితే వాళ్ళు ఏమనేవాళ్ళు, ఎవరంటే మీరు అను. ఓ బాబు కంగారు పడద్దు, ఇద్దరు లావుకుంటే వాళ్ళకి కదా, ఎవరో బాబు ఎవరో వచ్చి కప్పు బండి ఆపేస్తున్నారండి, ఏం కంగారు పడొద్దు, దేవుని పాంప్లెట్ ఇవ్వడానికి వచ్చి అనేవాళ్ళు. దేవునికి స్తోత్రం. దేవుని పని మనం చేయాలి. ఆమేనా? నీకు ఏమీ రాదనుకో, మన పాంప్లెట్ అన్ని తీసుకెళ్ళి సడ్డా రోజుకి కనీసం ఒక్కొక్క పాంప్లెట్ పంచి ఒకరికి పంచి చాలు రోజుకు. దేవునికి స్తోత్రం. ఎక్కువ రోజుకోటి పంచు, నెలకెన్నైతే 30, సంవత్సరానికి 365 పాంప్లెట్లు అయితే కనీసం రోజుకి నువ్వు ఒక్క పాంప్లెట్ ఇతరులకి దేవుని సువార్త ప్రకటిస్తే దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుడు హెచ్చరిస్తున్నాడు, వ్యర్థమైన మాటలకి నుంచి మనం ఆపేసి దేవుని పని చేయడానికి మనం ఇష్టపడదాం. దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభా సహాయం చేయండి. ప్రభా నీకు వందనాలయ్యా. అయ్యా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. ఇదిగో ఇతరుల గురించి, సహోదరుల గురించి ఎక్కడా నువ్వు చెడుగా మాట్లాడకూడదు. ఇదిగో ఇతరుల మీద నేరారోపణ నువ్వు చేయకూడదు. ఇతరుల పిల్లల చెడ్డవాళ్ళు నువ్వు మాట్లాడకూడదు. ఇదిగో దేవుడు మనల్ని చూస్తున్నాడు. విమర్శ దినాన మాటలన్నీ కూడా దేవుడు లెక్కలోకి తీసుకొస్తాడంట. విమర్శ దినాన అన్నిటికీ కూడా లెక్క చెప్పాలంట. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అంటున్నాడు. ఇదిగో 52వ కీర్తనలో ఇదిగో దోయాగు అనేవాడు ఎంత దుర్మార్గుడు అంటే, ఇదిగో దావీదు యొక్క కదలికలన్నీ ఇతరులకు చెప్పేవాడు వెళ్ళి, అలాగే నీవు ఉండకూడదంట. దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభా సహాయం చేయండి, ప్రభా నన్ను దర్శించావు నాయన, ప్రభా నాతో మాట్లాడావయ్యా, అయా నీ పరిచర్య కోసం నాయన, అయా ఇదిగో నేను దేవుని సువార్త కోసం నాయన, ప్రభా నేను నోరు తెరిచే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభా, అయా నీ పనిచేసే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభా, ప్రతి దినం నీ పనిచేసే వ్యక్తిగా నన్ను చేయనైనా, ప్రతి దినం నీ పనిచేసే వ్యక్తిగా నన్ను ముద్రించయ్యా. దేవుణ్ణి అడుగు. ఇదిగో నీ సొంతంగా నీ కోసం నువ్వు ఎంత కష్టపడ్డా ఉపయోగం లేదు, కానీ దేవుని కోసం ఏం చేసావని అడుగుతాడు ఆయన ఒక రోజున. ఇదిగో నా కోసం నువ్వేం చేసావని అడుగుతాడు ఆ రోజు. ఇదిగో ప్రభా నీ కోసం నేను మీ సన్నిధిలో ఉండి ప్రార్థన చేశానయ్యా, మీ రాజ్యాన్ని కట్టాను ప్రభా, మీ రాజ్యం కట్టడానికి అనేక మందికి ఇదిగో నేను మీ పాంప్లెట్లు పంచాను ఆయన. ఏం చెప్తావు దేవుని కోసం? ప్రభు సంకులో దేవుని కోసం నువ్వేం చేసావని అడుగుతున్నాడు. ప్రభా నీకు వందనాలయ్యా. ఈ నూతన సంవత్సరంలో అప్పుడే ఒక నెల రోజులు అయిపోతున్నాయి. దేవుని కోసం నువ్వేం చేసావు అంటున్నాడు దేవుడు. కనీసం ఈ నెలలో ఒక్కరికైనా దేవుని సువార్త ప్రకటించావా నువ్వు? ఇదిగో ఒక్కరికైనా. కానీ ఇతరుల గురించి చెడుగా చెప్పుకోమంటే మాత్రం వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇదిగో దేవుని సన్నిధిలోకి వచ్చాక కూడా చెడుగానే మాట్లాడుతూనే ఉంటాం. కానీ దేవుని కోసం మాత్రం ఏమీ ప్రయాసపడుతున్నాం. ఇదిగో అందుకే నిన్ను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు. ప్రభా నన్ను క్షమించయ్యా. యేసయ్య ఇదిగో ఆయన రక్తంతో నిన్ను కడిగాడు, యేసయ్య రక్తంతో ఇదిగో నిన్ను కొన్నాడు, యేసయ్య రక్తంతో నిన్ను ముద్రించాడు, ఆయన పరిశుద్ధాత్మతో నిన్ను నింపాడు. కానీ నువ్వు ఏం ప్రయాసపడుతున్నావు ఆయన కోసం? ఏమీ చేయలేని వ్యక్తిగా ఉన్నావా? ప్రభా నన్ను క్షమించయ్యా.
ప్రభా నా స్వభావాన్ని మార్చాయి, ప్రభా నా అంతరంగాన్ని మార్చాయ, ప్రభా నా బ్రతుకును మార్చాయ. విస్తారంగా నీ కోసం మాట్లాడే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభా. ఇదిగో విస్తారంగా నీ పనిచేసే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభా. ఇదిగో నా స్వార్థం కోసం, నా కోసం, నా కుటుంబం కోసమే నేను బతకూడదు నాయన. ప్రభా నీ కోసం నేను బతుకుతానయ్యా అని ప్రార్థన చేసుకోండి. ఎవరైతే దేవుని కోసం బ్రతుకుతారో వాళ్ళందరినీ దేవుడు పిల్ల తరతరాలు దేవుడు దీవిస్తాడు. ఇదిగో మన పిల్లలు కూడా దేవుడు దీవిస్తాడు. ఎవరైతే మనం దేవుని రాజ్యం కోసం మనం బ్రతుకుతామో ఇదిగో మన పిల్లల్ని దేవుడు దీవిస్తాడు. మన సమాజంలో ఉన్న మన సహోదరులందరూ కూడా, మన బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు, మన సహోదరులు, మన ఇండియన్స్, మన ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నారో మన ఇండియా ప్రజలు వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, వారి మనోనేత్రం తెరవబడాలి. ప్రభు సముఖంలో ప్రార్థన చేసుకుందాం. ప్రభా సహాయం చేయను ఆయన, ప్రభా దర్శించును ఆయన, ప్రభా కృప చూపించును ఆయన. అయ్యా నన్ను దాటిపోవద్దు అయ్యా. అయ్యా నీ కోసం ప్రయాసపడే వ్యక్తిగా నేను ఉంటానయ్యా. ఇక నుంచి నీ కోసం నేను ప్రయాసపడతానయ్యా. ఇకనైనా నీ కోసం ప్రయాసపడతానయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. కనీసం నీకు మాట్లాడుతూ రాకపోవచ్చు, కనీసం వెళ్ళి దేవుని సువార్త పాంప్లెట్ రోజుకి కనీసం ఒక్కరికి ఇచ్చినా సరే, నెలకి 30 మందులు, సంవత్సరానికి 365 మందులు అవుతున్నారు. కనీసం ఏది దేవుని కోసం ప్రయాస ఉందా? దేవుని కోసం ప్రయాస అనేది ఉందా? దేవుని కోసం ఇది నా పని కాదులే నువ్వు అనుకుంటే గనక ఒక రోజున దేవునికి నువ్వు లెక్క చెప్పాలి. విమర్శ దినం రోజున మనం దేవునికి లెక్క చెప్పాలంట. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నా స్వభావాన్ని మార్చయ్యా, ప్రభా నా అంతరంగాన్ని మార్చయ్యా, ప్రభా నా బ్రతుకును మార్చయ్యా. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానవుడు చెప్పావు ఆయన. పెద్దమైన మాటలు నా నోట రాకుండా ప్రభా ఇదిగోనైనా దేవుని సువార్త మాటలు నా నోట ఉండాలి ఆయన. ఇతరులకి నాయన మార్గం చూపించే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభా. ఇతరుల కోసం ప్రయాసపడే వ్యక్తిగా నేను ఉండాలి అని ప్రార్థన చేసుకుందాం.